దేవునికి వందనాలు. మొదటి సమూయేలు 16 అధ్యాయం చదువుతుంటే వజ్రాలు లాంటి దేవుని మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి బెత్లెహేము వాడైనటువంటి యెషయి కుమారుల్లో ఒకరిని సౌలుకు మారుగా ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించమని పంపించినప్పుడు సమూయేలు ఆ పట్టణానికి వెళ్ళి యెషయా గారితో కలిసి నీ కుమారుని పంపించు అన్నప్పుడు ఆయన ఎలియాబును పంపిస్తాడు. యెషయా గారు ఎలియాబు సమూయేలు ముందు వచ్చి నిలబడినప్పుడు ఆశ్చర్యపోతాడు. అబ్బా, ఇంత బలమైన శారీరక దారుఢ్యం కలిగి యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి యవనస్తుడు, బహుశా దేవుడు అందుకే ఈయన ఎంచుకున్నాడేమో అనుకొని అభిషేకించబోయేసరికి దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు ఆగు, నేను ఇశ్రాయేలుకు రాజుగా ఎంచుకున్నది ఈ వ్యక్తిని కాదన్నప్పుడు మళ్ళా యెషయా గారు తన ఇంకొక కుమారుడైనటువంటి అబీనాదాబును తీసుకొని వచ్చి సమూయేలు ముందు నిలబెడతాడు అభిషేకించడానికి. సమూయేలు మళ్ళీ తైలపు కొమ్ముతో అబీనాదాబును అభిషేకించడానికి పోయినప్పుడు దేవుడు అంటాడు సమూయేలుతో, సమూయేలు ఆగు, నేను ఇతన్ని ఎంచుకోలేదు అంటాడు. ఇట్లా యెషయా గారి యొక్క 7 కుమారులు వచ్చి సమూయేలు ముందు నిలబడినప్పుడు దేవుడు 7 కూడా వీళ్ళు కాదు అంటాడు. అప్పుడు సమూయేలు గారు యెషయిని, అయ్యా, నీకు ఇంకా ఎవరైనా కుమారులు మిగిలి ఉన్నారంటే, అవును, చివరి వాడైనటువంటి దావీదు గొర్రెలు కాస్తున్నాడంటే అతన్ని పిలిపించమని సమూయేలు ఆజ్ఞిస్తాడు. అప్పుడు యెషయి దావీదుని ఇంటికి పిలిపించినప్పుడు దావీదు సమూయేలు ముందు నిలబడినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇతన్ని నేను ఇశ్రాయేలుకు రాజుగా నియమించబోతున్నాను, ఇతన్ని అభిషేకించమని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సమూయేలును పంపించేటప్పుడే నేను యెషయా కుమారులలో కనిష్ఠుడైనటువంటి దావీదుని నేను రాజుగా చేయబోతున్నాను, దావీదును పిలిచి అభిషేకించమని చెప్పలేదు. కారణం ఏంటంటే, దేవుడి ఇష్టం, ఆయన ఏది చేయమంటాడో అది చేయాలి. ఈ రోజుల్లో విశ్వాసులకు ఏంటంటే, దేవుడు ఇట్లెందుకు చేసిండు, ఇట్లా చేయాలి కదా, దేవుడు ఇట్లెందుకు చేసిండు, ఇట్లా చేయాలి కదా, వీళ్ళ చిత్త ప్రకారం దేవుడు నడుచుకోవాలని వీళ్ళ ఆలోచన. సమూయేలు అంత గొప్ప ప్రవక్త ఎందుకు అయిందంటే, దేవుడు ఏది చెప్పిండో అది విన్నాడు. ఈరోజు మనం ఎందుకు అంత గొప్ప ప్రవక్తలం కాలేకపోతున్నాం అంటే, దేవుడు చెప్పింది చేయడం కాదు, మన ఆలోచన దేవుడు చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆ రోజుల్లో దైవజనులు గొప్ప గొప్ప దైవజనులుగా, రాజులను అభిషేకించేవారుగా, రాజులను నియమించేవారుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మనము ఎందుకు బలహీనమైనటువంటి విశ్వాసులుగా ఉన్నామంటే, దేవుని చిత్తాన్నే క్వశ్చన్ చేసేటువంటి స్థితిలో ఉన్నాం. దేవునికి వందనాలు.